హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి అప్డేట్ అనమాట. సో, చాలామంది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇంకెప్పుడు పెడతారు మేడం, పెట్టండి తొందరగా ఎగ్జామ్స్ వస్తున్నాయి అని చెప్పి. సో, వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికైతే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో, మనము ఆల్రెడీ నేను నా వీడియోస్ చెక్ చేసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్‌కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. సో, ఇక్కడ ఒకసారి ఉన్నాయి చూసుకోండి. ఒకటి మన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జెండర్ సెన్సిటైజేషన్, ఫంక్షనల్ ఇంగ్లీషు, లాంగ్వేజ్ అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్. బట్ నేను చేసింది ఒకటి ఇంగ్లీష్ మాత్రమే. అండ్ ఆల్సో బాటనీ చేశాను. సైకాలజీ నేను చేశాను. బట్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటాయి. సో, ఇంతకుముందు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అండ్ వీడియో అయితే లేదు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్‌లో పీడిఎఫ్ ఉంటుంది, చూసేసుకోండి. అలాగే బాటనీ అండ్ సోషియాలజీ కూడా పీడిఎఫ్ ఉంటుంది. బట్ వీడియో కూడా అవైలబుల్‌గా ఉందన్నమాట. ఓకేనా? అండ్ పొలిటికల్ సైన్స్ అయితే నిన్న అప్లోడ్ చేశాను. ఓకేనా? అండ్ ఇంకా నేను చేయాల్సింది ఒక పబ్లిక్ అడ్మిన్ ఉంది. సో, ఇదన్నమాట. పబ్లిక్ అడ్మిన్ ఒక్కటి చేస్తే కంప్లీట్‌గా సెమిస్టర్ 1 అంటే కామన్‌గా నా వ్యూవర్స్ అడుగుతున్న సబ్జెక్ట్స్ అన్నిటికైతే నేను కంప్లీట్ చేసిందని అవుతాను. ఎందుకంటే ఇవి సబ్జెక్ట్స్ అందరూ కామన్‌గా అడిగే సబ్జెక్ట్సే నేను చేస్తున్నాను. సో, ఒకరి కోసం అని చెప్పి అలా చేయడం లేదు. ఎందుకంటే నాకు అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడాను. అండ్ ఆల్సో ఆ బుక్స్ నా దగ్గర అవైలబుల్‌గా లేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బుక్స్ అవైలబుల్ లేవు. ఇఫ్ ఉంటే చేసేదాన్ని. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నిన్న పొలిటికల్ సైన్స్ వీడియో చూసారు కదా అందరూ. సో, దాంట్లో నేను ఎలా చేశానంటే మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకొని చేశాను. సో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని తన ఆధార్ నెంబర్, తన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ నా దగ్గర కలెక్ట్ చేసుకొని నేను కోర్స్ అంటే మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని అయితే సో, నిన్న పొలిటికల్ సైన్స్ సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో, అలాగా నా దగ్గర కామర్స్ సబ్జెక్ట్ సంబంధించి కానీ ఇంకా ఇతర సబ్జెక్ట్ సంబంధించిన సర్కిల్ లేదు. సో, అందుకని నేను అవైతే చేయలేకపోతున్నాను. సో, నా దగ్గర పాసిబుల్ అయినంత వరకు నాకు అవైలబుల్ ఉన్నాయి అన్నీ అయితే చేసేసాను. ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్‌కి ఒకసారి వెళ్ళి చూడండి. సో, ఫస్ట్ సెమిస్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని ఉంటుంది. సో, అవన్నీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనమాట. సో, ఈ సబ్జెక్ట్స్ అయితే ష్యూర్‌గా ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఈ లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోర్స్ కూడా ఉంది. తెలుగు లేదు. బట్ ఓన్లీ ఇంగ్లీష్ ఉంది. సో, ఒకసారి చూసేసుకోండి ఇవన్నీ. ఓకేనా? ఇంకా అయితే నేను ఫస్ట్ సెమిస్టర్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లైక్ ఏం చదవాలని ఫస్ట్ నుండే కంగారు పడతా ఉంటారు. కంపేర్ టు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకంటే, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి కొంచెం కంగారు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కదా! ఇంక ఎగ్జామ్స్ ఏమీ అటెండ్ చేయలేదు కదా! వాళ్ళు కూడా ఒక సెమ్ రాసారంటే ఇక కామన్ అయిపోతుంది. సో, అందుకని చెప్పి నేను ఫస్ట్ సెమిస్టర్ నుండి అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఫస్ట్ సెమిస్టర్ నుండి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, అందరూ అనుకోవచ్చు ఫస్ట్ సెమిస్టర్ ఎప్పుడో ఉంది, ఫిఫ్త్ సెమిస్టరే ఫస్ట్ ఉంది కదా! అయినా మీరు ఎందుకు ఫిఫ్త్ సెమిస్టర్ చెయ్యట్లేదు అని అనుకోవచ్చు. బట్ ఇదన్నమాట రీజన్. సో, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు ఆల్రెడీ ఇన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కాదు, గెట్ ఇన్ అవుతారు. సో, లాస్ట్ మూమెంట్‌లో ఇచ్చినా గెట్ ఇన్ అవుతారు. నో ప్రాబ్లమ్. కానీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, అది. అండ్ ఆల్సో నేను ఇక్కడ అబౌట్ ప్రాక్టికల్స్ అని మెన్షన్ చేశాను కదా! సో, అబౌట్ ప్రాక్టికల్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకైతే మెయిన్‌గా తెలియదు కదా! సో, వాళ్ళ కోసం మెయిన్‌గా ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతదని చెప్పేసి అంటే ఈ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి, ఏంటి, ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి కంప్లీట్‌గా ఒక వీడియో అయితుంది ఆ ప్లేలిస్ట్‌లో. సో, ఒకసారి చూడండి అది చూస్తే మీకు సెమ్స్ పైన ఒక అవగాహన వస్తుంది. ఓకే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఇలా జరుగుతాయా, ప్రాక్టికల్స్ ఇలా జరుగుతాయా అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుందనమాట. ఎందుకంటే చాలామంది లైక్ ప్రాక్టికల్స్ ఉంటాయా, ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి అడుగుతున్నారు. సో, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎవరికైనా అంతే అండి, డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి అటెండ్ చేస్తే పర్లేదు. సో, వాళ్ళ కోసం అయితే ఈ ప్రాక్టికల్‌ది వీడియో కూడా ఒకసారి చేశాను. చూడండి కంపల్సరీగా. ఓకేనా? మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో, ఇది. అండ్ ఆల్సో థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్‌కి సంబంధించి ఏమేం సబ్జెక్ట్స్ కావాలో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఇందులో నేను ఇంకా జువాలజీ ఒకటి కూడా మిస్ చేశాను అనుకుంటా. ఓకే, బాటనీ, జువాలజీ మిస్ చేశాను. ఇంకా
సో కొన్ని సబ్జెక్ట్స్ కానీ నన్ను కామన్గా అడిగే సబ్జెక్ట్స్ జువాలజీ కూడా అడుగుతున్నారు. సో అది కూడా ఒకసారి ఇక్కడైతే నోట్ చేసుకుంటాను. ఓకేనా, జువాలజీ కూడా చేస్తాను. సో ఇవన్నమాట నన్ను కామన్గా అడిగే సబ్జెక్ట్స్ మాత్రమే చేస్తున్నాను నేను. అండ్ ఆల్సో ఇంకా 3rd and 5th సెమిస్టర్కి వచ్చేస్తే, 3rd సెమిస్టర్ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయ్యాక నెక్స్ట్ 3rd సెమిస్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే, మనకి మార్చ్ 1st నుండి 5th సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పటి వరకు 5th సెమిస్టర్ అంటే మార్చ్, ఓకే, ఫెబ్ 1st వీక్ వరకైనా మనము 3rd సెమిస్టర్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ నేను వచ్చేసి 5th సెమిస్టర్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో 5th సెమిస్టర్ అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయి ఎలాగో. ఓకేనా, ఇవి కామన్ సబ్జెక్ట్స్, అందరికీ కామన్ సబ్జెక్ట్స్. ఇవైతే కొంచెం మారుతూ ఉంటాయి అందులో ఉన్న సబ్జెక్ట్స్. కానీ ఇప్పుడు బాటనీలో టైప్స్ వస్తాయి 5th సెమిస్టర్లో, సైకాలజీలో టైప్స్ వస్తాయి, సోషాలజీలో టైప్స్ వస్తాయి. సో పొలిటికల్ సైన్స్ ఇవే కాకుండా ఇందులోనే వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్స్ వైజ్గా. సో అలా ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ట్రై చేస్తాను 5th సెమిస్టర్ వాళ్ళకి. ఓకే, ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు మన ఛానల్లో. సో వాళ్ళ కోసమే చేస్తాను నేను షూర్గా. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు, లేదా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, చాలామంది వీడియోస్ అడుగుతున్నారు కానీ చూడట్లేదు, చూసినా లైక్ కొట్టట్లేదు. సో ఏంటంటే, మీరు ఒకసారి లైక్ చేశారంటే మన వీడియోస్ ఎవరికైతే అవసరం ఉన్నాయో యూట్యూబ్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా గ్రూప్స్ ఉంటే అందులో కూడా షేర్ చేయండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పాస్ అవుతారు. ఓకేనా, ఏమో ఒకవేళ నేను చెప్తే వాళ్ళు ఏమంటారో, ఒకవేళ రాకపోతే ఎట్లానో అని ఫీల్ కాకండి. ఏం కాదు, మీ వంతు సహాయం మీరు చేయండి. నమ్మకపోవడం, చదవకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఓకేనా. సో ఇప్పుడు నేను కూడా అలానే అనుకొని ఉంటే నేను వీడియోస్ చేసేదాన్ని కాదు కదా. సో పాస్ అవ్వాలి, నాలాగా స్ట్రగుల్ అవ్వద్దు అన్న ఒక కాన్సెప్ట్తోనైతే నేను వీడియోస్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ వీడియోస్ అందిస్తున్నాను. చాలామంది మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు, అక్క మేము మీ వీడియోస్ వల్లనే పాస్ అవుతున్నామని చెప్పి. సో అదైతే చాలా హ్యాపీగా ఉంది, ఇంకా బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. సో మీరు తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఓకే, అందరికీ నచ్చుతున్నాయి నా వీడియోస్, అందరు లైక్ చేస్తున్నారు, లేదంటే యూస్ఫుల్ అవుతున్నాయి అందరికీ అనేది ఒక్కటైతే నాకు కొంచెం అలా ఉంటుందన్నమాట. సో దట్ నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇక అంతే అండి. అండ్ ఆల్సో లాస్ట్లో ఒకటి చెప్పాలనుకున్నాను, ట్యూషన్ ఫీ ఇంకెవరైతే కట్టని వాళ్ళు ఉంటారో తప్పకుండా కట్టేయండి. సో ఎందుకంటే మళ్ళీ లాస్ట్ డేట్స్ అయిపోతే, ఇంకా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను లాస్ట్ డేట్స్ పైన, ఒకసారి చూడండి కంప్లీట్గా ఓకేనా, మన ఛానల్లో ఉంటుంది. సో ఇదన్నమాట వీడియో అయితే. థ్యాంక్ యూ, బాయ్.